హాయ్ అండి. హలో, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ బిర్యానీ టేస్ట్తోనే చూపించబోతున్నానండి. మనం ఫంక్షన్కి అది వెళ్ళేటప్పుడు వడ్డిస్తూ ఉంటారు కదండి, అదే టేస్ట్తోనే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక లేత పనసకాయ ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇది గింజది పట్టలేని పనసకాయ అయితేనే మనకి బిర్యానీకి బాగుంటుంది. ఈ పీసెస్ని వాటర్లో వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఇక్కడ నేను ఒక అరకేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మనకి పనసకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుంటేనే మెత్తగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్తో తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ పనసకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దామండి. చూసారు కదండి, ఇవైతే కొద్దిగా చల్లారని. ఇప్పుడు వీటిలో చిన్న చిన్న సీడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అన్నిటినీ బాగా ముక్కలకు పెట్టేటట్టు కలుపుకోవాలి. ఇది ఆల్రెడీ సగం ఉడికిపోయింది కాబట్టి మనకి ఎంతో టైం పట్టదండి, బిర్యానీ తొందరగానే అయిపోతుంది. చూసారు కదండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పనసకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, పనసకాయ ముక్కలు అయితే కొద్దిగా మగ్గాయి కదా. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు కలుపుకొని ఇందులో 1 కప్ వరకు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత 1 నిమిషం బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారు కదండి, ఈ పెరుగు మసాలా అన్నీ ముక్కలకు బాగా పట్టాయి కదండి. వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పనసకాయ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్క దించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోవాలి. ఇందులో గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఈ వాటర్ బాగా మసులుకోవాలండి. ఇలా మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి బాస్మతి రైస్ 80% కుక్ అయిపోవాలండి. పనసకాయ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి రైస్ 80% కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ మనకి బాస్మతి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని స్టైనర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనసకాయ మిశ్రమం కడాయి ఉంది కదండి, దీనిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకొని దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దీన్ని దమ్ పెట్టుకోవాలండి. ఇది మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన ఏదైనా బరువు పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వేడివేడిగా పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది అచ్చం మనకి చికెన్ బిర్యానీ టేస్ట్ లాగే ఉంటుందండి. చూసారు కదండి, మన పనసకాయ బిర్యానీ అయితే పొడి పొల్లాడుతూ ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. మీలో పనసకాయ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సీజన్ కదండి, ఈ సీజన్లో ఒకసారైనా ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో చేస్తే పనసకాయ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.